నైట్ ఫుల్ ఆకలితో ఎళ్ళా. గిన్నెలన్నీ ఖాళీ అయిపోయాయి. చట్నీ ఖాళీ, పెరుగు ఖాళీ. నేను తినేదే వాటితో. అవే ఖాళీ అయిపోయాయి. ఎంతైనా హాస్టల్‌లో అమ్ముండదు కదా! మనకేమన్నా ఇష్టమైతే మన కోసం దాచి పక్కన పెట్టడానికి. ఇంకేం చేస్తాం? ఏం చేయలేం. ఇంకా మార్నింగ్ లేచేసి ఆ బాక్స్‌లన్నీ తీసుకొచ్చేసా అనమాట. తీసుకొచ్చి మీకు ఏమేం ఫుడ్ పెడతారో చూపిస్తా అన్నాను కదా! అదేమో వైట్ రైస్, టీ ఉంటుంది. మాకు రోజు ఇవాళ టిఫిన్‌కి పూరి పెట్టారనమాట. పూరీలోకి బఠానీ కర్రీ చేశారు. అండ్ క్యారెట్ కర్రీ, పప్పు, పెరుగు అనమాట. పూరి చూసారా ఎంత టెంప్టింగ్‌గా ఉందో. నాకైతే చాలా నచ్చింది. ఇదివరకు కొంచెం గట్టిగా ఉండేది. బట్ ఇవాళ పెట్టిందయితే చాలా సాఫ్ట్‌గా ఉంది. బావుందనమాట. నాకైతే బా నచ్చింది. నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది. నాకెంత బా నచ్చింది అని చెప్పేసి. ఇదంతా మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్. ఆఫ్టర్‌నూన్ వాళ్ళ కోసం మళ్ళా సెపరేట్‌గా చేస్తారు. మేము బాక్స్ కట్టుకొని ఎళ్ళాలి కాబట్టి మాకు పెడతారనమాట. స్టార్టింగ్ బాక్సులు కడిగి పెట్టేసాను గదా! అవన్నీ తుడుస్తున్నా అనమాట. ఎందుకంటే తడిగా ఉంటే ఫుడ్ పాడైపోతుంది కదా! సో, తుడిచేసి బాక్స్ పెట్టుకొని ఎళ్ళిపోయా. మళ్ళా నైట్ ఫుడ్ వ్లాగ్ చేద్దాం అనుకుని ఓపెన్ చేసేసరికి అన్నీ ఖాళీ కనిపించాయి. చట్నీ, పెరుగు ఖాళీ అయిపోయాయి. మిల్ మేకర్ కర్రీ అండ్ సాంబార్ కూడా ఉన్నాయి. కాకపోతే చపాతీ, రైస్ ఉన్నాయి. నాకు ఏం తినాలనిపించలేదు. నేను సాంబార్ తినొద్దనుకున్నా, మిల్ మేకర్ కర్రీ తినొద్దనుకున్నా. ఆర్డర్ పెడదామంటే 200 ఉన్నాయి. ఇంకా వాటర్ తాగి పడుకున్నా. మీకెప్పుడైనా ఇలా అయిందా?